హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ దసరా దివాళీ బోనస్ చాలా రోజుల నుంచి చాలా మంది అడిగారు ఎప్పుడు వస్తుందని. సో వచ్చింది 2020కి సంబంధించి దసరా దివాళీ బోనస్. ఈ రోజు ఆర్డర్ వచ్చింది ఇందాకలా 2025 దసరా దివాళీ బోనస్. సో అది వేసి అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ. సో సో ఎంత వచ్చింది ఏంటంటే ఆల్రెడీ వీడియో చేసిన బోనస్ గురించి. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఈ వీడియో చివరిలో కానీ కార్డ్స్ ఎండ్ చివరిలో కానీ ఈ వీడియో కార్డ్స్లో కానీ ఇస్తా వీడియోని. ఈ వీడియో ఎండి చివరిలో కానీ పైన కార్డ్స్లో కానీ ఇస్తా, చూడండి పూర్తిగా ఎంత వస్తుంది ఏంటనేది. సో ఇది ఎట్లా అంటే ఇది వచ్చేసి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అని చెప్పిన. సో దీని గురించి నీకు మొత్తం వీడియో చేసిన నేను. సో ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఏంటి, నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటే ఏంటిది, బోనస్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అని కంప్లీట్ వీడియో చేసిన. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. సో ఇచ్చారు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఫర్ ద అకౌంటింగ్ ఇయర్ 24 to 25 అని. సో 60 daysకి ఇచ్చారు, మొత్తం 60 రోజులు కలిపి బోనస్ ఇచ్చారు. సో ఎవరెవరికి ఇస్తారంటే ఎంటీఎస్కి, గ్రూప్ సికి, నాన్ విజిటర్ అంటే గ్రూప్ బిలో నాన్ విజిటర్ ఎంప్లాయీస్ అందరికీ బోనస్ వస్తుంది. సో గ్రామీణ జీడిఎస్ కూడా వస్తుందని చెప్పిన బోనస్. అండ్ క్యాజువల్ లేబర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో టెంపరీ స్టేటస్లో వాళ్ళకు కూడా వస్తుంది. అండ్ ఎలా బోనస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని కంప్లీట్ వీడియో చేసిన. ఆ వీడియో చూడండి, మీకు అర్థమైతే ఎంత వస్తుంది ఏంటదని. గ్రామీణ లేబర్స్ అండ్ మన ఎంప్లాయీస్కి అయితే రెగ్యులర్ శాలరీ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. నార్మల్ జీడిఎస్లో అయితే టీఆర్సీఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పినాం. అండ్ క్యాజువల్ లేబర్స్కి అయితే నోటేషనల్ మంత్లీ వేజెస్ ఆఫ్ 1200 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బోనస్ బై 30.4 యావరేజ్. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే దీని గురించి డిస్కస్ చేయలేదు. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు క్యాజువల్ లేబర్స్కి. ఏం లేదు, ఒక నోటేషనల్ మంత్లో 1200 రూపీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బోనస్ బై 30.4 అని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫార్ములా వాళ్ళకి, దీని గురించి డిస్కస్ చేయలేదు. సో ఇది వాళ్ళ ఫార్ములా. అండ్ ఇది టోటల్ అయితే 13,516 రూపాయల చిల్లర వస్తుంది అనుకుంటున్నాను నేను అందరికీ బోనస్. సో జీడిఎస్ఎల్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కావచ్చు. అండ్ 60 days కలిపి, ఎందుకంటే నేను ఒక సీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుందని చెప్పిన, 7,000 సీలింగ్ ఫ్యాక్టర్తో చేస్తారని చెప్పిన. ఆ సీలింగ్ ఫ్యాక్టర్ని బట్టి 60 days కలిపి మనకి 13,816 వచ్చింది. అండ్ అందరికీ అంతే వచ్చింది, జీడిఎస్కి వచ్చింది, డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా అంతే వచ్చింది. అండ్ ఇది సో ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.